విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ లో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకి ట్రైలర్ కి సంబంధించిన డేట్ అండ్ టైమింగ్ ని అనౌన్స్ చేస్తూ మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా 2 నిమిషాల 22 సెకండ్ల వీడియోతో ఉండే ఫైర్ అండ్ పవర్ తో కూడిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ఈరోజు మీ ముందుకు వస్తోంది అని రాసుకువచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్లోని కలెక్టర్ గ్రౌండ్లో ఈరోజు సాయంత్రం 5 గంటలకి జరగనున్న సంగతి తెలిసిందే. వెంకీ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. భారీ పోటీ మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోంది. ఈ కాంబినేషన్లో గతంలో F2, F3 చిత్రాలు రావడంతో ఈ సినిమాపై ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రామ్ చరణ్, గేమ్ చేంజర్, బాలకృష్ణ, డాకు మహారాజ్ చిత్రాలుకి పోటీగా ఎదుర్కొంటోంది. ఈ భారీ కాంబినేషన్లోనూ సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేయడం ట్రేడ్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటిదాకా వదిలిన ప్రమోషన్స్ కంటెంట్ అనిల్ రావిపూడి వెంకటేష్ బ్రాండ్ వాల్యూనే ఈ సిట్యుయేషన్కి కారణం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా టోటల్ థియేటర్ బిజినెస్ విషయానికి వస్తే 55 కోట్లకు చేసినట్లుగా తెలుస్తోంది. మౌత్ టాక్ బాగుందని వస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంటున్నారు. ఎందుకంటే వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు. ఇప్పటికే మంచి క్రేజ్ బజ్ ఉన్న ఈ చిత్రం జనవరి 6వ తేదీన వచ్చే ట్రైలర్తో నెక్స్ట్ లెవెల్కు వెళ్తుందని అంచనా వేస్తున్నారు.